జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు స్వప్న. వరంగల్ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మకర వాహనం, చంద్రప్రభ వాహనాలపై ఆ జగన్మాత విహారం 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. కొలిచిన వారికి, కోరిన వారికి కొంగు బంగారమై వరములను నొసగే శక్తి స్వరూపిణి. ఓరుగలలో ప్రతి ఏటా జరిగే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఆలయ పెద్దల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. గర్భగుడిలోకి ప్రవేశించే ముందు అమ్మవారిది ఒక చిన్న పాట. మాయా మహిమా బాసిని జై కాళీ భద్రకాళీ ఓ దారుకాసురా భంజని జై కాళీ భద్రకాళీ. మరి ఇప్పుడు గుడిలోకి ప్రవేశించి పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. వరంగల్లో భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పూజారి మాటల్లోనే విందాము. నమస్తే గురుగారు. భద్రకాళి శరణమ్మ. గురుగారు, అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి కదా, అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి, ఎన్ని రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, దాని గురించి వివరంగా చెప్తారా? భద్రకాళి శరణమ్మ వైశాఖ శుద్ధ విదియం నుంచి 12 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అహం ఆనందానానందో అహం విజ్ఞాన విజ్ఞానే అహం బ్రహ్మ బ్రహ్మణి వేదితవ్యే అహం పంచభూతాన్య పంచభూతాని అహమఖిలం జగతు వేదోహమ వేదోహం విద్యాహమ విద్యాహం. అమ్మవారు, నేను ఎంత ఆనందంగా మీరు నన్ను పూజించి అలంకరించి భక్తిగా ప్రార్థిస్తే అంత ఆనందానికి 100 రెట్ల ఆనందాన్ని మీకు ఇస్తాను. నాకు మీరు ఒక 10 మాకు ఇచ్చినటువంటి ఒక చీరలకు బదులు ఇంకా మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తాను. పూలు పెడితే, భగవంతుడికి పత్రి పెడితే, అంటే భగవంతుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనకి ఇచ్చిన దానికంటే 10 రెట్ల భగవంతుడు మనకిస్తాడు. ఇక్కడ ఇచ్చే వస్తువు కాదు, ప్రేమ భక్తి భావముతోటి మనం భగవంతుడికి సమర్పించేటిది కొబ్బరికాయలు, పండ్లు, పూలు, చీరలు, ఇవన్నీ కూడా గౌరవంగా జగన్మాతకు సమర్పించడం ద్వారా మనకు సకల ఐశ్వర్యములను జగన్మాత ప్రసాదిస్తుంది. వైశాఖ మాసం అనగానే జగద్గురువుల వారు ఆదిశంకరాచార్యుల వారు ధర్మ సామ్రాట్. ఈ లోకములో సనాతన హిందూ ధర్మము శాశ్వతంగా నిలవాలి, ఈ ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలి అని మహనీయుడు ఆయనే 8 సంవత్సరాలకే వేదాభ్యాసం అంతా చేసి ఈ సమస్తమైన భారతదేశాన్ని మొత్తము పాదయాత్ర చేసి తిరిగి 4 పీఠములు, శృంగేరి ఇట్లా 4 పీఠములను 4 వైపులా స్థాపించి ధర్మ సంస్థాపన చేసినటువంటి యొక్క మహనీయులు ఆదిశంకరాచార్యులు. ఆయన కనుక ధర్మం మనకు తెలుపకపోతే ఈ ధర్మము, హిందూ ధర్మము ఈ విధంగా నిలిచేది కాదు. ఈనాడు ఇంకా ఎంతో హైందవ ధర్మము ఎంతో వృద్ధిలోకి వస్తున్నదంటే ఆదిశంకరాచార్యుల వారు వైశాఖ శుద్ధ పంచమి నాడు జయించినాడు. వారి జన్మోత్సవం వైశాఖ శుద్ధ పంచమి. ఈ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల మధ్యలో శంకరుడు, ఆదిశంకరుల వారు పుట్టినటువంటి ఒక రోజే నా కళ్యాణ మహోత్సవం అని ఆయన ప్రకటించినాడు అని శాసనాల ద్వారా ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవములుగా మేము కూడా చాలా ఏళ్ళ నుండి పరంపరంగా కొనసాగుతుంది. పూర్వకాలము ఈ ఆలయం ఇంత అభివృద్ధిలో లేకపోవడం ద్వారా ఏదో శాస్త్ర ప్రకారంగా చేసేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన జిల్లాలు ప్రత్యేక జిల్లాలుగా గుర్తించబడి మన రాష్ట్రంలో అన్ని సదుపాయాలు చేయబడింది. భద్రకాళి ఆలయం కూడా చాలా అభివృద్ధిలోకి వస్తుంది. తద్వారా ఈ బ్రహ్మోత్సవాలను ఇక్కడ చాలా గొప్ప వైభవంగా జరిపిస్తున్నాము. రోజొక సంఘం వారు వచ్చి అమ్మవారికి పట్టు చీరలు, వస్త్రములు, ఫలములు, పుష్పములు సమర్పించి ఆ ఒక్కరోజు రోజొక దాతగా వచ్చి ఆ నిత్యము జరిగేటువంటి యొక్క పూజల్లో పాలు పంచుకొని ప్రసాద వితరణ భక్తులకు చేస్తున్నారు. మరి ఈ విధంగా అమ్మవారు బ్రహ్మోత్సవాలలో ఇంకొక ప్రత్యేకత ఏంటిది అంటే, అమ్మవారు ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం ఒక వాహనం పైన వాహన సేవగా ఉంటుంది. అమ్మవారు వాహనం ఒకనాడు,
మొదటి రోజు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, హంస, ఇట్లా 9 రోజులకు 9 నెలల 18 వాహనములపైన అమ్మవారి యొక్క వాహన సేవలు అంటారు. బ్రహ్మదేవుడు తనను దానికి పూజించుకునేటువంటి ఒక సమయం ఉండదేమో అని బ్రహ్మరాత అంటాం. మన రాతలను ఎట్లా రాసినా కూడా భగవద్ దర్శనం ద్వారా కొంత ఆయనను మనం చేసే సేవల ద్వారా బ్రహ్మదేవుని పూజించడం ద్వారా బ్రహ్మానంద వ్యాప్తిని లోకానికి అందించి ఈ సందర్భంలో వచ్చినటువంటి భక్తునికి కూడా సకల ఆనందములు, ఆనందం అంటేనే సకల ఐశ్వర్యములు, సౌభాగ్య సంపదలు, ఆయుష్. మనం ఇంత ఆనందంగా ఉన్నాము, దుఃఖం లేదు అంటే సంపదలు అన్నీ ఉన్నట్లే. ఏ లోపం లేకుండా మనిషి జీవించాలి అని ఈ బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని ఇంకా విశేషంగా పూజిస్తే అమ్మవారు ఆనందంగా ఉంటుంది. ఆమె ఆనందపడిందంటే ఇంకేం కావాలి? సకల ఐశ్వర్యాలు మనకు ఆమె అడగకుండానే ఇస్తుంది. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు 9 రోజులు వాహన సేవ చేస్తారు అమ్మవారికి అని చెప్పేసి అన్నారు. తర్వాత 12 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు అని అన్నారు. మరి ఈ 12 రోజుల్లో ప్రత్యేకత అమ్మవారిని ఏ విధంగా అలంకరణ అనేది అంటే వివిధ రూపాలలో చేస్తూ ఉంటారా, లేకపోతే రోజు పూజాది కార్యక్రమాలు సేమ్గా ఉంటాయా? మొట్టమొదటి నాడు నిత్యానికం, చతుస్థానార్చన, చండీ హోమాలు, ఈ పూజలు ఇవన్నీ మొదటి రోజు ప్రారంభమవుతాయి. 12 రోజుల పాటు నవరాత్రులు 9 రోజులు, బ్రహ్మోత్సవాలు 12 రోజులు జరుపుతారు. రోజు ఒక సంబంధించినటువంటి ఒక పూజ నిత్యం ఉంటుంది, వాహన సేవ ఉంటుంది. ఇదంతా కూడా బ్రహ్మోత్సవాలలో సేవలు ఎక్కువ ఉంటాయి. సేవలంటే అమ్మవారిని ఆ వాహనం పైన చూడడం. సూర్యప్రభ వాహనం ఉంటుంది, నిన్న జరిగింది. సూర్యప్రభ వాహనం పైన దర్శించడం ద్వారా ఏం వస్తుంది అంటే, సూర్యప్రభ వాహనం పైన దర్శించడం ద్వారా భాస్కరుడు, ఆదిత్యుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి ఆ సూర్యునికి వెలుగు వల్ల ఈ అంధకారం తొలగిపోతుంది. అందులో సూర్యుడు ఉపాసన చేయడం ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుందని తెలిసిన విషయమే. సూర్యప్రభ, మరి సూర్యునికి ఇచ్చే శక్తినిచ్చేది అమ్మవారు. ఆ అమ్మవారు ఎప్పుడైతే సూర్యునికి శక్తినిస్తుందో ఇంకా ఆయన చాలా సంతోషంగా ఈ లోకానికి వెలుగునిస్తాడు, అంధకారాన్ని తొలగిస్తారు. మన జీవితాలలో కూడా మిగిలిన అంధకారం తొలగి సకల ఆరోగ్యాలు, ఆయుష్ను ఇస్తారు. చంద్రప్రభ వాహనం, చంద్రుని పైన అమ్మవారు ప్రయాణించడం, వాహనం ద్వారా తిప్పడం ద్వారా చక్కటి మనస్సునిస్తుంది, మన బుద్ధిని జ్ఞానం వైపు ప్రయాణం చేస్తుంది, ఈర్ష్య ద్వేషాలను దూరం చేస్తుంది. ఎంత ఉన్నా కూడా ఈర్ష్య గుణం మనిషిలో ఇట్లా నిలిచిపోతుంది. మనకు ఉన్నదానికన్నా అవతలోనికి ఉన్నదాని మీదనే మన మనస్సు నిలుస్తుంది. అటువంటి యొక్క మనస్సును ఛేదించేవాడు చంద్రుడు. 15 రోజులు ఆయన చంద్రుడు దినదిన ప్రవర్తమానమగుతూ పైకి తీసుకొస్తాడు, నిండు చంద్రుడిగా కనిపిస్తాడు. మళ్ళీ పౌర్ణమి నుంచి కిందికి వస్తాడు. అంటే ఈ జీవితము ఎప్పుడు కూడా ఎంత వృద్ధిలోకి పోయినా కూడా ఇంకొక సమయం వస్తే ఒక్కొక్క మెట్టు దిగి మనం ఈ ఐహిక భోగములు అంటే సుఖ సంపదలకు ఎంత పైకి ఎన్ని అనుభవించినా అన్నీ వదులుకోవాల్సిన సమయం ఒకటి వస్తుంది. అదే ధర్మము, అర్థము, కామములో మోక్షం. కామములు అంటే కోరికలు, ఎన్నో కోరుతాము, భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఏది కూడా తీసుకువెళ్ళం. కానీ భగవద్ దర్శనం ద్వారా మోక్షం అనేది లభిస్తుంది. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అనాయాసంగా ఈ భగవంతుని యొక్క సేవలోనే మనం ముక్తిని పొందాలి అంటే అమ్మవారినే సేవించాలి. అందుకే ఈ బ్రహ్మోత్సవాలలో మనకు కావలసింది అమ్మవారు తప్పకుండా ఇస్తుంది అని ఈ సనాతనంగా వైశాఖ మాసంలో 12 రోజుల పాటు ఒక్కొక్క విధమైన వాహన పూజలు, సేవలు, లాస్ట్కు పుష్పయాగం అంటారు. 2వ తారీఖు సమస్త పూలతోటి అమ్మవారిని పూజించడం. తర్వాత చక్రస్నానం అంటారు. ఈ 12 రోజుల తర్వాత చక్రస్నానంతో ఈ 3వ తారీఖు ఉత్సవాలు పూర్తవుతాయి. గురుగారు, ఇంకొకటి, భక్తులు అనేది ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంటుంది గుడికి? వేసవి కాలము, ఇప్పుడు అన్ని పరీక్షా కాలం అంతా పూర్తయినది. ఉదయం పూట అమ్మవారిని తప్పక దర్శించాలి అని అనేక మంది భక్తులు, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా వస్తారు. అందులో బ్రహ్మోత్సవాలు అనగానే అయ్యో అమ్మవారిని ఈ సమయంలో నిండుగా అలంకరించి ఉంటుంది. ఎందుకంటే రోజొక సంఘం వారు అమ్మవారికి అనేక గజ పుష్పమాలలు ఇవ్వడము, తద్వారా ఆ మాలలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించడము, ప్రసాద వితరణ, మామూలు కన్నా ఎక్కువ విశేషమైనటువంటి ఒక పూజలు, విశేషమైనటువంటి యొక్క అమ్మవారి దర్శనం లభిస్తుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలోనే ఉంటారు. అంటే ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు గురుగారు ఇక్కడ భక్తులకి? భక్తులకు ఏర్పాట్లు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మెడికల్ క్యాంపు పెట్టారు.
ఆ, భక్తులు ఇచ్చినటువంటి భక్తులకు వేసవి కాలం కాబట్టి మజ్జిగ పోయడం, ప్రతి భక్తుడికి కూడా భోజన సదుపాయం ఈ 12 రోజులు ఏర్పాటు చేశారు. భద్రకాళిలో నిత్యం అన్నదానం ఉంటుంది. అందులో కొంచెం విశేషంగా ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో ఉంటుంది. భక్తులకు ఏ సమస్య లేదు, చక్కగా అమ్మవారు దర్శించి సకల ఆయురారోగ్యాలు అమ్మవారి దర్శనం ద్వారానే అడగకుండానే సిద్ధిస్తాయి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు బ్రహ్మోత్సవాల గురించి. చూసారు కదండి, భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు. మరొక దైవ దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.